అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నది శ్రావణి హోమ్లీ ఛానల్. అయితే అందమైన రంగవల్లులతో మంచి మాటలు, పురాణ విషయాలు తెలుసుకుందామండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మన పని సక్సెస్ఫుల్గా అవ్వాలంటే తొలుత పూజ చేయవలసింది విఘ్నేశ్వరుడికి, ఆ వినాయకుడికి. కాబట్టి నా పనిలో సక్సెస్ అవ్వాలని, ఈ పురాణ కథలు మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కూడా స్వామికి 18 నామాలతో 18 నామాలు అయితే చదవబోతున్నానండి. ఈ 18 నామాలు ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణపతియే నమః, ఓం గం గణపతాయ నమః. ఈ 18 నామాలను ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానం చేసుకుంటూ ఈ 18 నామాలు కూడా చదవడం వల్ల వారి పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి వారికి విజయం చేకూరుతుందని, మన ఈశ్వరుడు వారి తండ్రి అయిన ఈశ్వరుడు స్వామిని తొలుత ఈ 18 నామాలతో పూజించి చక్కగా స్వామికి పూజ చేసి ఇవి ప్రపంచానికి చాటించి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని స్వామికి వరమిచ్చిన ఈశ్వరుడు చెప్పిన నామాలండి. ఈ నామాలు ఎవరైనా పూజ చేసుకోవచ్చు. చక్కగా మనసులో స్వామిని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసుకోండి. ఇలాంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి విషయాల కోసం శ్రావణి హోమ్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే ఇలాంటి ఇంకా ఎన్నెన్నో విషయాలు నేనైతే పెడదామనుకుంటున్నానండి. మీ సపోర్ట్ నాకైతే కావాలండి. నేను ఏమన్నా తప్పులు ఏమైనా చదివినట్టయితే కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వినాయకుడి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మనకి కలియుగంలో బేగా స్పందించే దేవతలు ఎవరైనా ఉన్నారు అంటే ఒకటి వినాయకుడు, అలాగే అమ్మవారు కూడా ఈ కలియుగంలో బేగా స్పందిస్తారు. మన కోరికలను బేగా నెరవేరుస్తారు, బేగా ప్రసన్నులు అవుతారు వీళ్ళిద్దరూ కూడానే. కాబట్టి ఏ పనిలో అయినా మనకి విఘ్నాలున్నా, ఏ కార్యం జరగట్లేదు అనుకున్నా మనం చక్కగా విఘ్నేశ్వరుని కానీ అమ్మవారిని కానీ పాదాలు గట్టిగా పట్టుకుంటే మనకు ఆ పనిలో విజయం అయితే చేకూరుతుంది.